హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన రోజు. ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు. ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండిన చేతులతో రూపాయి కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. దరిద్రం కలుగుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలైపోతారు. సమస్యలతో బాధపడుతూ సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను తిన్న భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడిపోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. పైగా ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కనుక ఎవ్వరు కూడా ఈ రోజున ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఈ కార్తీక అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక మాసంలో చివరి మరుసటి రోజు నుండి మార్గశివ మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించుకోవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకోసారి 365 వత్తులను కూడా వెలిగించుకోవాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళాలని కోరుకునేవారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయామని, వారు శివాలయంలో దీపం పెట్టలేకపోయామని అనుకునేవారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అయిన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన, నిరంతర చేసిన పుణ్యం ఫలం వస్తుంది. ఇది స్నానం చేసిన ఫలితం పవిత్రమైంది. శక్తివంతమైన ఈ కార్తీక మాస రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు. ఈ కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా బెండకాయను మరియు బీరకాయను తినకూడదు. చాలామంది పప్పుచారులో బెండకాయను వేసి తింటూ ఉంటారు. అలా కూడా తినకూడదు. బీరకాయను కూడా కూర రూపంలో, పచ్చడి రూపంలో తినకూడదు. ఈరోజు బెండకాయను బీరకాయను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈరోజు బెండకాయను కానీ బీరకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవాళ్ళు ఈ రోజున ఇంట్లో బెండకాయను మరియు బీరకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, పీతలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవరు పనులకు, స్కూళ్ళకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దానితో ఆడవాళ్ళు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడుతూ ఉంటారు. సరే కానీ చికెన్ బిర్యానీలు కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజున ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దానితో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకొని వస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలకు అందరికీ కూడా ఆదివారం రోజున నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ
ఆదివారం రోజున కార్తీక అమావాస్య కలిసి వచ్చింది గనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు అంటున్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, చికెన్ పిజ్జాలు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇవి ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు అంటున్నాయి. కనుక ఈరోజు ఎవ్వరూ నాన్ వెజ్ తినవద్దు. బెండకాయను, బీరకాయను, నాన్ వెజ్ను, ఈ 3 కూరలను ఈ కార్తీక అమావాస్య రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పదార్థాలను తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఆ తరువాత బాధపడాల్సి వస్తుంది. అతీత శక్తులు కలిగిన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను కానీ గల్లులుప్పును కానీ వేసి స్నానం చేయాలి. నల్ల నువ్వులు మరియు గల్లులుప్పు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, గ్రహ దోషాలను తొలగిస్తాయి. వీటిల్లో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేసిన సరిపోతుంది. నీటిలో వేసుకొని గంగా గంగా అని 3 సార్లు అనుకొని తలపై నుంచి నీళ్లను పోసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య నాడు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. కానీ ఎటువంటి షాంపూలు, కుంకుడుకాయలు పెట్టవద్దు. మామూలుగా తలకు స్నానం చేయాలి. ఉత్త నీళ్ళతోనే తలపై పోసుకోవాలి. ఇలా రేపు కార్తీక అమావాస్య రోజున నల్ల నువ్వులను లేదా గల్లులుప్పును వేసుకొని స్నానం చేస్తే, నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు పట్టిన దోషాలు పోతాయి. మీ పైన ఉన్న నరక దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని బాధలు పోతాయి. శని బాధలతో బాధపడేవారు నువ్వులను వేసుకొని స్నానం చేస్తే మరీ మంచిది. నువ్వులు మరియు ఉప్పు ఈ రెండిటిలో ఏదో ఒకటి నీటిలో కలిపి స్నానం చేస్తే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి రేపు కార్తీక మాస రోజున స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం చేయండి. పుణ్య ఫలితాలను పొందండి. సంతోషంగా, ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.